హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అనగానే మనకి నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటూ ఉంటే ఎంత తిన్నా సరే అలా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అంత బాగుంటుంది. ఇక ఇందులో హెల్త్ బెనిఫిట్స్కి వస్తే ఇందులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అవే కాకుండా విటమిన్స్ వచ్చేసి ఏ, బి అండ్ సి. విటమిన్ సి అయితే మనకి మెయిన్గా ఇమ్యూనిటీ పవర్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ విటమిన్ ఏ మనకి ఐసైట్కి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఐరన్, కాల్షియం అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ టేస్టీ గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని నువ్వులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఒక కట్ట గోంగూర తీసుకుని ఆకులు క్లీన్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే 8 నుంచి 10 పచ్చిమిర్చి అలాగే ఒక 3 టమాటాలు వేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గబెట్టుకోవాలి. గోంగూర మనకి త్వరగానే మగ్గిపోతుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గబెట్టుకుంటే ఒక 5 to 10 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలకి మనకి సగం మగ్గిపోతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు 4-5 ఎండుమిర్చి కూడా వేసుకుని గోంగూర పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకి గోంగూర మగ్గితే సరిపోతుంది. టమాటా కూడా బాగా మెత్తగా అయితే సరిపోతుంది. అంతేకాని ఇందులో ఉన్న చెమ్మ మొత్తం ఆరిపోయే వరకు ఫ్రై మాత్రం చేయొద్దు. ఇప్పుడు ఇలా మనకి మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే 6-7 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, నువ్వుల్ని కూడా కొంచెం గ్రైండ్ చేసుకుని దాని తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూర అలాగే టమాటా మొత్తం వేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా మెత్తగా అస్సలు గ్రైండ్ చేయొద్దు. దానివల్ల టేస్ట్ మొత్తం పోతుంది. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని అది కూడా ఇందులో కలిపేసుకోవాలి. గోంగూర మనకి పుల్లగా ఉంటుంది. సో దానివల్ల ఉప్పు కారం అనేవి కొంచెం ఎక్కువే పడతాయి. నేను ముందు 6-7 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. అవి సరిపోలేదు. సో తాలింపులు అడ్జస్ట్ చేశాను. దానికోసమే మీకైతే 10 పచ్చిమిర్చి వరకు చెప్పాను. ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే తాలింపులు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, శనగపప్పు, ఒక రెబ్బ కరివేపాకు, 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. నాకు కారం సరిపోలేదు. సో ఎక్కువ తీసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఇందులో వేసుకుని తాలింపు మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, బాగా ఫ్రై చేసుకుంటే మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం 8 జార్లోకి తీసుకుని రిఫ్రిజిరేట్ చేసుకుంటే ఒక 2 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంటే మనకి. అందుకే మీరు కూడా ఈ గోంగూర పచ్చడిని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి.